అందరికి హాయ్ అండి. ఈరోజు మా కొత్త వీడియోతో మీ ముందరికి వచ్చాను. మంచి స్వీట్ చేస్తానండి. ఇదిగో కొబ్బరికాయ, బెల్లం, గజ్జికాయలు చేస్తాను. ఇంకా మైదా పిండితోని, ఇంకా కొబ్బరికాయ, 1/4 కిలో బెల్లం, ఇక మైదా పిండి 1 అరకిలో, గజ్జికాయలు చేస్తాను. ఎలా చేస్తానో రండి, చేద్దాం రండి. ఇంకా ఈ మైదా పిండి ఇంకా కలిపేసి ఒక పక్క పెట్టుకుంటానండి, కొద్దిగా ఉప్పు వేసి. తర్వాత కొబ్బరికాయ అనమాట కోరుతాను. పచ్చి కొబ్బరి ఇంకా తురుముతాను. ఇంకా మంచి కలిపేసి ఒక పక్క పెట్టుకోండి మైదా పిండి. ఇంకా నేను కొబ్బరికాయ తురిమిన వరకు ఇంకా ఇది నానుద్ది, పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా కలిపేసి గజ్జికాయలు చేస్తానండి ఈరోజు. గజ్జికాయలు ఇక్కడ వాళ్ళు ఏమంటారు, గజ్జిలా. గజ్జిలు మనం గజ్జికాయలు అంటాము, వాళ్ళు గజ్జిలు. పచ్చి కొబ్బరి మిర్చిలా ఇంకా గ్రైండర్ పెట్టుకుంటానండి. మిర్చిలా పచ్చి కొబ్బరి ఇంకెలాగా మిర్చీలు పట్టుకుంటాను. ఇంకా అయిపోయింది ఇప్పుడు అనమాట. పచ్చి కొబ్బరి అండి, ఒక కాయ. ఇదంతా నలగలేదు, ఇప్పుడు ఇందులో వేసుకుంటాం. పచ్చి కొబ్బరి, ఇంకా బెల్లము, పచ్చి కొబ్బరి. ఇందులో ఇంకా పాకం పట్టుకుంటున్నాం గజ్జికాయలకి. లోపల పెడతాం కదండి గజ్జికాయలకి, ఇంకా ఇలాగా. ఇంకా బెల్లము ఒక కొబ్బరికాయకి ఒక అర్ధపావు బెల్లం వేస్తాం. ఇంకా 2 కలిపి పాకం పడతాయి. కొంచెం వేస్తాను, కొంచెం ఒక అర్ధపావు సరిపోద్దండి. ఇంకొక అర్ధపావు వేసాను. ఫస్ట్ అయితే పెద్ద మంట మీద పెడతాను. ఇలా కలపనే ఉండాలి, లేదా కింద మాడిపోద్ది. పాకమైన వరకు ఈ బెల్లము కొబ్బరి ఇలా కలపాలి. సిమ్లో పెట్టుకొని ఇంకెలాగా పాకం తీసుకోవాలి. బెల్లము, పచ్చి కొబ్బరి, ఇంకా కొబ్బరి బెల్లము పాకము పెట్టాను కదా. ఇంకెలాగ అయ్యిందండి, దగ్గరికి అయిపోయింది. పాకం తయారయ్యింది. కొంచెం పాకం అయితేనే గట్టిగా ఉంటది కొబ్బరి బెల్లము, పచ్చి కొబ్బరి. ఇంకా సిమ్లో పెట్టాను. ఇంకా ఎక్కువ మంట పెట్టకూడదు, సిమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే కింద మాడిపోద్ది. ఇంకా సిమ్లో ఇలా చేసుకోవాలి పాకం. కొబ్బరి బెల్లము సమానంగా వేసుకోవాలి. ఇంక కొబ్బరిను బెల్లము, కొబ్బరికాయ తీసాను, ఇంకా అర్ధపావు బెల్లం వేసాను. మనం దీంతో బూరెలు కూడా చేసుకోవచ్చండి. పుట్నాలతోనే చేసుకుంటారు. ఇంకా అవి మనం పుట్నాలు, కొబ్బరి, పంచదార వేసి చేస్తారు.
గజ్జికాయలు. తర్వాత ఇంకెలా బెల్లం పాకం కూడా ఇలా పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. ఒక పక్క పెట్టుకొని దించేస్తాను. అయిపోయింది. ఇంకా ఆయిల్ వేస్తాను, ఇందులో వేస్తాను. ఇంకా మూకుడు పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్ వేస్తాను. ఇందులో గజ్జికాయలను గజ్జి తామరకాయలు అను గజ్జికాయలు తామరకాయలు, తామర గజ్జి. కొంచెమే చేస్తాను, మనం కొంచెమే చేస్తాము మేము అను. గోధుమ పిండితే అను చేశానండి. ఇలాగ వేయాలి, ఇలాగ వేయాలి. ఇలాగ వేసిన తర్వాత ఇగో ఇదనమాట. కొబ్బరి, పచ్చి కొబ్బరి, బెల్లం పాకం పట్టాను కదా, ఇందులో వేసుకోవాలి. కొంచెమే చేస్తాను. ఇంకెలాగా ఇలాగనాలి. నూనె తాగిందండి. ముద్దుకు చెయ్యాల, మందం చెయ్యాలి. ఒక్క దగ్గరలాగా చిన్నగా చేస్తే నీకు బాగా వస్తుంది. అంత అలా చేయకూడదు, అంత పెద్దగా. వచ్చే దగ్గర రావాలి. మంచి చేయట్లేదు అది. చాలు. అయిపోయేవి గజ్జికాయలు. ఇగో అయిపోయేవి. లైక్ చేయండి, షేర్ చేసుకోండి, బెల్ ఐకాన్ బటన్ తప్పకుండా వేసుకోవద్దని. కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను మీ ముందరికి. ఇవి ఎలాగున్నాయో చూడండి. కొత్త వీడియోతో మనం వస్తానండి. బాయ్ అండి.